ముందుగా మా చెన్నై లవ్ స్టోరీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఇలా ఇక్కడంతా ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు 5 years అయిపోయింది, 5 years పైనే, 5 to 6 years మధ్యలో ఉంది. ఎప్పుడు నిజంగా నా జర్నీని ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా ఈడు ఎదగాలి, ఈడేదో చెయ్యాలి అని చెప్పి మీకు వీలైనంత సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మీడియా అన్నకి పేరు పేరున అండ్ మీడియా ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా 9 days to go, చెన్నై లవ్ స్టోరీ చాలా మెమరబుల్ ఫిలిం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొన్ని సినిమాల మీదే మనకి తెలియకున్న జర్నీ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా మన కెరియర్లో ఉంటుందిరా, ఎప్పుడన్నా ఒకరోజు అలా సాయంత్రం అలా కూర్చొని మన సినిమాల్లో వెనకాలకి వేసుకొని మళ్ళీ ఏది చూద్దాంరా అన్నప్పుడు ఖచ్చితంగా నా కెరియర్లో చెన్నై లవ్ స్టోరీ టాప్లో ఉంటుంది. నేను అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ సినిమాని. అందరికీ, మా టీం అందరికీ, సాయిరాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ అన్నకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రవణ, థ్యాంక్ యూ రవణ. అలాగే గౌరీ, షీఈస్ బీయింగ్ చాలా ఫ్రెండ్లీ కోస్టర్. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు అందరూ, సిరి, మహేంద్ర బ్రో అండ్ అందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విషెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఫస్ట్లీ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీ దృష్టిలో ఫస్ట్ లవ్ బెస్టా, లేదా మనం ఎవరితో అయితే ఎండ్లో సెటిల్ అవుతామో ఆ లవ్ బెస్టా? ఎండ్లో సెటిల్ అయితే బెస్ట్ అండి, అంతే కదా. ఎందుకు అనిపిస్తుంది మీకు అలాగా? ఏ బెస్ట్ వర్కౌట్, ఏ లవ్ వర్కౌట్ అయితే అదే బెస్ట్ కదా, అంతే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా బర్త్డే అంటే అందరికి ఒక బర్త్డే విష్ ఉంటుంది. అలా మీకు ఈరోజు బర్త్డే విష్ అంటే ఈ మూమెంట్ ఏంటి? చెన్నై లవ్ స్టోరీ అండి. 24th మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చాలి. ఎందుకంటే మేమందరము చాలా నమ్మున్నాం ఈ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా గట్టిగా నచ్చుతుందని. ఈ మినిట్ అయితే నాకు చెన్నై లవ్ స్టోరీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీ అందరికీ నచ్చాలి, మా ప్రొడ్యూసర్స్కి ఊహించినంత డబ్బులు రావాలి. డెఫినెట్లీ కిరణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.